ఏమంటుండో, ఒక ఆడియో కాల్ వచ్చింది. పాస్టర్ గారు పాస్టర్ చెబుతుండు, అబ్బాయి నువ్వు ఏం ప్రార్థనకు రాలేదంటే, రావట్లేదండి. అట్టయితే నీ కోసం నేను ఎట్టాను కానీ టికెట్ కొంటాలే, రక్షణ టికెట్ 10,000 పంపించు కానుక. అయ్యగారు అట్టయితే మంచి సీటు నా కోసం ఉంచే. మంచి నువ్వు 10,000 ఇస్తుంటే నీకు మంచి సీటు ఉంచపట్టమైంది. అయ్యా నాకు గాలి వచ్చేది కాడా. అర్రే రే నువ్వు 10,000 ఇస్తుంటే గాలి రాకపోవటమైందాడా. అయ్యగారు నేను పని చేసి 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 ఎండలో అల్లాడిపోతున్నా పాస్టర్ గారు, నాకు కొద్దిగా ఏసీ కూడా ఉంటుందా. దానిలో నేను చెబుతున్నానా లేదా, నీకు 10,000 పంపించు, నీకు రక్షణ టికెట్ నేను కొని పెడతా అక్కడ. గాలింది. అయ్యగారు మరి ఒక డౌట్ అయ్యగారు, ఏంది చెప్పు, ఏం దానిలో చెప్పు. దానిలో ఏం లేదు అయ్యగారు, అక్కడ కాస్త మరి పడుకోవటానికి కూడా ఉంటుందా. అర్రే రే 10,000 ఇస్తున్నావు నువ్వు, నాకు 10,000 ఇస్తుంటే నేను ఆ మాత్రం నీకు చేయలేనా. సరే 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 అయ్యగారు, మరి రేపు వారం కూడా నేను ప్రార్థనకు రావట్లేదు అయ్యగారు, కొద్దిగా పని పడింది. రేపు వారం కాదు, అవతల వారం కూడా రాబాక, 10,000 పంపించు ముందు, రక్షణ టికెట్ కొంటాను నీకోసం. ఏంటి ఎప్పుడు కొంటాడంట, రేపు వారం రావట్లేదు అయ్యారు. అర్రే దానిలో రేపు వారం కాదు, అవతల వారం కూడా రాబాకు, నేనున్నానుగా, నేను తీసుకుపోయాడు. నేను ఏడకి తీసుకుపోతానంటేనా, పరలోకానికి తీసుకుపోతాను. నువ్వు 10,000 పంపించు, ఈ మధ్యలో మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి. ఏం పెరిగిపోతున్నాయి ఏంటండి, రేట్లు పెరిగిపోతున్నాయి. దానిలో ఏది నువ్వు సంఘానికి వచ్చేవాడు అని నేను ఇక ఆ మాత్రం చెబుతున్నా. దానిలో గమనించండి, ఇట్లాంటి ఒక ఆడియో కాల్ వచ్చింది, వీడియో చేశారు దాన్ని. కాబట్టి రక్షణ పొందాలి అంటే ఏం చేయాలంట చెప్పండి, చెప్పండి. 10,000 కట్టాలా చెప్పండి. 10,000 కాదు, ఇక్కడ ఫ్యాన్ ఉందా, లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా, లేకపోతే సోఫా ఉందా, లేకపోతే ఏసీ ఉందా, ఈ వారం రాను ఆ వారం రాని చెప్పి డబ్బులతో కొనుక్కునేది కాదు ఇది. రక్షణ పొందాలంటే చేయవలసిన పని ప్రార్థన, రక్షణ పొందాలంటే చేయవలసిన పని దేవుని నమ్మడం. చూడండి, రక్షణ పొందాలంటే చేయవలసిన పని యథార్థంగా ప్రవర్తించడం. దేనికి స్తోత్రం. ఇవి చేస్తేనే కానీ రక్షణ వచ్చింది, కానీ నేను అంటే కుదరదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, రక్షణ పొందాలి అంటే మనం ఏం చేయాలంట చెప్పండి, యథార్థంగా ప్రవర్తించాలి. 4వది గమనిద్దాం.